అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. సో దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్ళి దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారులు వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే, విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం. చాలాసార్లు జరిగాయి ప్రమాదాలు. ఇలాగే జనం ఎక్కువైపోయి ఆతృతతో ఏదైతే ప్రోగ్రాం చూద్దామని వెళ్తారో అక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా చాలా కష్టం ఇటువంటివి కంట్రోల్ చేయడం. సో అది ఏదైనప్పటికీ దురదృష్టం. వారిని ఆ భగవంతుడు ఆ కుటుంబాలని మరి మరి అమరులైన వాళ్ళకి శాంతి కలగాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. మరి ఇక్కడ ముఖ్యంగా మీకు తెలుసు, నిన్ననే మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి ఈ విషయాలు కొన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని మంచిగా తీసుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో, ఒక క్లారిటీ ఇద్దాం ప్రజలకనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలుసు, మొన్న గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా మీకు తెలుసు. ఆల్రెడీ 93% స్ట్రైక్ రేటుతో సుమారు 164 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నామంటే ఇది 57% లెక్క ఓటింగ్ శాతం. సో బహుశా ఏ రాష్ట్రంలో కూడా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్ విక్టరీ జరగడం అనేది చాలా అరుదు. ఇటువంటి విక్టరీతో మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తలంపుతో ప్రజల ముందుకు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నప్పుడు మన అదృష్టం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన సహకారంతో నడిచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని మనం మన నాయకులు అవకాశంగా తీసుకొని మాకు మీరు సాయం చేయండి అని చెప్పి అడిగిన వెంటనే సుమారు ఈవేళ 2,08,000 రూపాయలు మన రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి వివిధ ప్రాజెక్టులు మీకు తెలుసు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక కేవలం పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టే సుమారు 1,85,000 కోట్లు అని చెప్పి అనౌన్స్ చేశారు.
అట్లాగే మనకి హైవేలు ఉన్నాయి, రైల్వే జోన్ ఉంది. ఇది కాకుండా బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా నక్కపల్లి దగ్గర పెడుతున్నారు సుమారు 1800 కోట్లతో. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మన జిల్లాలో ఏర్పడిందని చెప్పి మేము ఆశపడతా ఉన్నాము. కానీ దీన్ని ఏదో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే మేమే ఎప్పుడో అప్పుడు మేము శంకుస్థాపన చేసాం, మేము మాట్లాడి పెట్టేశాం, మేమే ఇవన్నీ కూడా తెచ్చేసామన్న మహానుభావులు ఎందుకు ఆ రోజు మీరు ప్రజలకి ఈ విషయాన్ని చెప్పి శంకుస్థాపన చేయలేదు? ప్రధానమంత్రి గారు తీసుకోవడం లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు శంకుస్థాపన చేయలేదు? మీరు ఇప్పుడు శంకుస్థాపన చేసామంటున్నారు. శంకుస్థాపన చేస్తే మళ్ళీ ఎవరైనా ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తారండి? మీరు పరిపాలన చేతగాక ఎంతసేపు ప్రజల్ని ఎట్లా దోచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ఎట్లా దోచుకోవాలి, ఎవరి దగ్గర ఉన్న కంపెనీ ఎలా లాక్కోవాలి, ఈ పనుల మీదే మీ వ్యవహారం అంతా గడిపారు తప్పితే ప్రజలకు ఏం చేద్దాం, మేము ఏదో బటన్ నొక్కేసాం కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మాకు ఓట్లు వేస్తారు, ప్రతి సమావేశంలో 98% మాకే ఓట్లు అని చెప్పిన ఈ జగన్ వారి యొక్క అనుయూయులు మరి ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మంత్రిగా వెలగబెట్టారు 2.5 సంవత్సరాలు. మరి ఆయన అమర్నాథ్ గారు మరి తెలిసి మాట్లాడుతున్నాడు, మైకి దొరకగానే పూనకం వస్తుంది ఆయనకి, అదేదో గొప్ప అనుకుంటాడు. అనకాపల్లిలో ఈవేళ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, మంచినీరు సౌకర్యాలు లేవు. నువ్వు మంత్రిగా ఏం సాధించావో చెప్పండి. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు అక్కడ తాళ్ళపాలెంలో 350 ఎకరాల భూమి కొట్టేసి అది లేఅవుట్ వేసుకొని మీరు అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించి తప్పితే నీకు అక్కడ ప్రజల బాగోగులు ఏం బాగు చేసావో చెప్పు. ప్రజలు అందుకే నిన్ను కుక్కలా చీకొట్టా కూడా నువ్వు ఇక 6 నెలలు అవ్వకముందే మొదలుపెట్టా అరవడం. నువ్వు ఈ మధ్యన మాకు తెలిసింది నెలకోసారి నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అని చెప్పి. మరి నీ పాస్పోర్ట్ కూడా ప్రజలకు చూపిస్తే అవన్నీ తెలుస్తాయి. నీకు ఎంత డబ్బు వచ్చిందంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది. నువ్వు నెలకోసారి ఎట్లా వెళ్తావండి? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు వీసా 10 సంవత్సరాలు ఇచ్చారు అమెరికాకి, ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను. అలాంటిది నెలకోసారి మరి ఈ మహానుభావుడు ఒక్కొక్క దేశం ట్రిప్ వేస్తున్నాడంటే మరి ఎంత డబ్బులు ఉన్నాయో స్టాక్ మొన్నే చెప్పాను మీకు. నెలకు అంత డబ్బు వస్తే ఏం చేసుకోవాలి మనం? ఎక్కడ పెట్టాలో తెలియదు, ఖర్చు పెడతా ఉంటాం. మరి అందువల్ల నువ్వు ఇలా పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయి ఏంటి? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకో, నువ్వు ఏది పడితే అది వాగితే ప్రజలు మళ్ళీ నిన్ను మొన్న కొట్టినట్టే చెప్పదెబ్బ కొట్టినట్టే కొడతారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా నువ్వేమీ గెలిచే పరిస్థితి నీకు లేదు. నువ్వేదో గాజువాకలో ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన గాజువాకలో సత్యనా గెలవలేవు నువ్వు మళ్ళీని. ఇది ప్రజలు తీర్పు గ్యారంటీగా నీకు మళ్ళీ చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ, నువ్వు విమర్శించే ముందు విమర్శించు. ఇవాళ తిరుపతిలో జరిగింది అది ప్రభుత్వం పొరపాటు అంటున్నావు, అయితే అయ్యి ఉండొచ్చు. పొరపాటుని మనం ఎవరు కూడా కాదని చెప్పలేం. కానీ దానికి కారణాలు ఏంటో ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఊరికే ఇప్పుడు నువ్వు అక్కడ ప్రమాదం జరిగింది పలవాడలో, అచ్యుతాపురంలో, నువ్వేం సాయం చేసావు? అది నువ్వు నీ గురువు గబగబా డబ్బులు అందించండి అని చెప్పి మీ వాటా మీరు దండుకొని పోయారు తప్పితే వాళ్ళు ఎలా ఉన్నారు? హాస్పిటల్ కనీసం మీరు ఇచ్చారా? మీ గురువు వచ్చారా హాస్పిటల్ చూడడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారని చెప్పి మీరు తెలుసుకోవాలి. సో ఈరోజు మన ప్రాంతంలో ఇన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు కొన్ని ప్రారంభించారు. అక్కడ ఇతర జిల్లాల్లో కూడా రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తే మీకు హైవే సుమారు ఇక్కడ శిలానగర్ నుంచి పెంచుతూ కూడా ఆ సబ్బవరం కూడా ఒక రోడ్డు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే చుంట్యాల దగ్గర ఒక రోడ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ హైవే కనెక్షన్స్ అన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయ్యేసరికి మనం కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇవన్నీ మీ కళ్ళు కనబడలేదా అని చెప్తున్నాను. మీరు ఒక్క రోడ్డు బాగు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు బాగు చేశారో మీరు చూసుకోండి ఒకసారి. ఈవేళ ఒక్కొక్క రోడ్డు బాగు చేస్తూ నెమ్మదిగా అవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికింది కదా అని
మాట్లాడడం సరికాదని మీ ద్వారా తెలియజేస్తూ, మీరు ఇంకా మీకు టైం ఉంది మీరు అరవడానికి. మొన్ననే చెప్పా, మీరు మాట్లాడితే అరవడం కాదు, ఒక నిర్దిష్టమైన అభియోగాలు మోపండి. ఇదిగో మీరు ఇలా చేశారు, మేము తెచ్చిని మీరు లాక్కొని మీరు బోర్డు పెట్టుకున్నారు, అది మీకు అలవాటు. మీరు బ్రహ్మాండంగా ఇక్కడ రుషికొండలో జరిగిన రిసార్ట్ని ప్రజలు ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇటు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా వాళ్ళంతా కూడా మీరు దాన్ని ముక్కలు చేసి మీరు రాజప్యాలెస్ కట్టుకొని ఇవాళ ఎటువంటి ఉపయోగం లేకుండా చేసినందుకు ఎంతమంది బాధపడ్డారో మీకు తెలుసా? ఇవాళ దాన్ని ఒక బ్రహ్మాండమైన రిసార్ట్గా తయారు చేసినా బాగుండు, లేదా మీరు అనుకున్నట్టు ఒక ఆఫీస్ సిస్టంలో కడితే ఆఫీసులో పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాం. ఇవాళ మీరు శుభ్రంగా ఆఫీస్ సిస్టంలో ఆ ఫ్లోర్ లేచి కడితే రైల్వే జోన్ అక్కడే పెట్టుకోవచ్చు, మళ్ళీ మనం వేరే బిల్డింగ్ కట్టక్కర్లే. రైల్వే జోన్ మరి మీరు ఇన్ని కబుర్లు చెప్పి మేము ల్యాండ్ ఇచ్చేసాం, మేము ఆల్రెడీ కట్టేసామన్నట్టు మాట్లాడారు. ఎప్పుడండి రైల్వే జోన్ మీరు ఇచ్చిన ల్యాండ్ అంతా కూడా కొంచెం మీరు ఇక్కడ ఏదైతే వాటర్ బాడీ ఉందో ఆ వాటర్ బాడీ లోపల ఇచ్చారు, మీరు దాన్ని సరికాదని మళ్ళీ కొంచెం దూరంగా ఆ ఏరియాలోనే టెస్ట్ చేసి ఇది టెక్నికల్గా పనికొస్తుందా పనికిరాదా అని టెస్ట్ చేసి వాళ్ళు రైల్వేకి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రైల్వే వాళ్ళు ఇది సూటబుల్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెడుతున్నారు. అందువలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు చూసి మెచ్చుకుంటే మెచ్చుకోండి, మెచ్చుకోకపోతే మూసుకొని మీరు ప్రజలు ఇచ్చే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది. మీకు ఇంకా చాలా టైం ఉంది మీరు అరవడానికి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీ ద్వారా మరొకసారి వారిని కోరుతున్నా, మీరు ఏదైనా ఉంటే సహకారం చేయండి. మీకు అసలు మీ నాయకుడికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు. ఒక 6-7 ఎమ్మెల్యేలు పెట్టుకొని ప్రతిపక్ష హోదా ఇస్తారు ఎవడైనా? 10 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని నేను ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానంటాడు. ఎవడు రమ్మన్నాడు? నువ్వు అంతకుముందు వెళ్ళావా? 60 మంది ఎమ్మెల్యే ఉన్నప్పుడే వెళ్ళలేదు నువ్వు అసెంబ్లీకి, ఇప్పుడు ఎందుకు వెళ్తావు? ఇంకా ఏదో ప్రభుత్వం మీద ఒక అపవాదు నెట్టేసి అసెంబ్లీకి అగ్గొట్టేసి నువ్వు బెంగళూరుకి ఇక్కడికి అక్కడికి లండన్ గిన్నెలకి పిటిషన్లు పెట్టుకుంటూ చకారీ కొడుతున్నావు. మీ నాయకుడు నువ్వును. ఏమాత్రం దానికి ఎందుకు బాబు అడావుడి? కోడిగుడ్డు మంత్రి గారు, మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవడం నేర్చుకోండి. పెద్దలంటే గౌరవం ఉండాలి. నువ్వు మొక్కగా బ్రతికింది ఈ తెలుగుదేశం పార్టీలోనే, నిన్ను మొక్కగా తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కార్పొరేటర్ పదవి ఇస్తే నువ్వు కార్పొరేటర్ అయ్యి ఈవేళ నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు అంటే అది చంద్రబాబు నాయుడు గారు చలువ. నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఇష్టం మాట్లాడితే ఇంకా బాగుండదు. ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అభివృద్ధిని డెఫినెట్గా ప్రజలు కోరుకున్న విధంగా మేము చేస్తామని చెప్తూ, ఏదైతే 6 పథకాలు ఉన్నాయో అవి కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా మేము మీకు తెలిసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ 1వ తారీఖుకే, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే 31ని మరి ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితిని మరి పెద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా పే చేస్తూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సుమారు నెలకి 4,000 కోట్ల రూపాయలు లోటు వస్తుంది మన మినిమం ఖర్చుకి. దీన్ని ఎట్లాగా ఆయన తెలివితేటలతో దాన్ని రిజర్వ్లో పెట్టుకొని బ్రహ్మాండంగా జీతాలు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. డెఫినెట్గా మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ విధంగా మేము పనిచేస్తూ యువతకి మనం ఆ మధ్యన అనుకున్నాం డిఎస్సి కూడా త్వరలోనే మేము ప్రకటిస్తారు. దాని ద్వారా మనం సుమారు 6,000 నుంచి 9,000 వరకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. అది డెఫినెట్గా అది కూడా మొదలు పెడతారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా ఒక క్యాబినెట్ కమిటీ వేశారు ఆల్రెడీ. కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో స్టడీ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. స్టడీ చేసిన తర్వాత సుమారు ఉగాది తర్వాత దాన్ని అమలు చేయొచ్చనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. సిలిండర్లు అనేది మీకు తెలుసు, ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చాం. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. గత ప్రభుత్వం పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆర్టీసీ వారికి బిల్డప్ ఇచ్చారు. ఒక్కడికి కూడా మెడికల్ సౌకర్యం లేదు, ఒక్కడికి కూడా ట్రాన్స్పోర్టు. మనం అంతకుముందు అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్యామిలీ అంతా కూడా ఒక పాసులు తీసుకొని రాష్ట్రంలో ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకి ఏదైనా పని ఉంటే ట్రావెల్ చేసేవారు. మహానుభావుడు వాళ్ళకి ఏదో పేద ఉద్యోగాలు ఇచ్చినట్టు
మెడికల్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, ఎడ్యుకేషన్కి డబ్బులు ఇవ్వలేదు. ఆర్టీసీ ఉద్యోగం ఉందని మీకు విద్యా సంవత్సరం మొత్తం మీద వాళ్ళకి ఎటువంటి ఫండ్ కూడా ఇవ్వలే. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. నాయన మేము తీసుకున్న గొయ్యి మాకే పనికి వచ్చిందని ఆర్టీసీ వాళ్ళు మూసుకొని ఉన్నారు తప్పితే ఏమి చేయలేపారు 5 ఏళ్ళను. ఈవేళ ఆ పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి గారు వాళ్ళు సేమ్ మళ్ళీ ఏదైతే పాత రోజుల్లో ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం, వాళ్ళు ఏమైనా ఒకవేళ ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ఎన్ని ఆలోచించినా కూడా ఇంకా మీకు ఏదో ఎక్కడో వెతకాలంటే ఇంకా మీకు టైం ఉంది, మీరు వెతకండి. తప్పు జరిగితే నిజాయితీగా మీరున్నారు, మీరే రాస్తారు. అందువలన నేను మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మేము నడుచుకుంటాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.